హాయ్ రే హాయ్. జామ పండు రోయ్. జామ పండే కదండి, జామ ఆకులు కూడా చాలా మంచిది హెల్త్కి. అసలు ఈ జామాకుల కషాయం ఎలా కాసుకోవాలంటే, హాట్ వాటర్ బాగా బబుల్ వచ్చిన తర్వాత జామాకులు ఫ్రెష్గా కోసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు రోజే కోసాను. వేసవిలో కాలంలోనే కదండి, చలికాలంలో కూడా చాలా వరకు పళ్ళు కాయలు అన్నీ కూడా మనం బయట పెట్టినప్పుడు వాడిపోతాయి. సో దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. హాట్ వాటర్లో వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచాలండి, ప్లేట్ కవర్ చేసుకుని. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకుని తాగడమే గోరువెచ్చగా. అసలు ఈ జామాకుల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దానివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా చాలా వరకు రిమూవ్ అవుతుంది మనకి డైజెషన్ సిస్టమ్. ఎందుకంటే మనం ఈ కషాయాన్ని మార్నింగ్ తీసుకోవాలి. నైట్ అంతా మనం తిన్న ఫుడ్ అంతా కూడా మనం లార్జ్ ఇండస్టైన్ స్మాల్ ఇండస్టైన్స్లో ఉంటాయి, మన పంటి లోపల కూడాను. ఆ చెత్త అంతా బయటికి మోషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ మనం మార్నింగ్ ఈ హెల్దీ కషాయాలు అనేది తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున నేను చూపిస్తానండి. ఈ జామాకులు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మీరు మాత్రం మిస్ చేయొద్దు. వారానికి 2-3 సార్లు ఓకే. టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. లెమన్ కూడా ఏం పిండుకోకర్లేదు, నార్మల్గా కూడా తాగొచ్చు. థ్యాంక్ యూ.